39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మీరు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు సొంతిల్లు కట్టుకోవాలంటే అనే దాని మీద వరాహ స్వామి గురించి ఒకటి స్టోరీ, మైసూర్ యాత్రలో భాగంగా చెప్పాను. మీరు చూసొచ్చిన టెంపుల్ గురించి చెప్పారు. బా ఎంత బాగుందో, ట్రెండింగ్ లో కూడా వెళ్ళిందండి ఆ వీడియో. వెంటనే నెక్స్ట్ డే కల్లా తర్వాత దాంట్లో నాకు కామెంట్లో చూసానో, నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు. కానీ ఇది చాలా బాగుందండి, మేము డెఫినెట్గా మైసూరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రమ్మగారు చెప్పిన టెంపుల్కి వెళ్తామన్నారు. సంతానం కలగాలంటే కూడా ఇలాంటి ఆలయాలు ఏమన్నా ఉన్నాయా, ఏదన్నా ఉంటే కనుక కొంచెం రమ్మగారితో చెప్పించండి అని చెప్పి అడిగారు. నేను చెప్పాను, మనం రామేశ్వరం వెళ్తే కనుక సంతానం కలుగుతుందని ఒకసారి ఎప్పుడో మీరే చెప్పినట్టు నాకు గుర్తు. ఆ వీడియో చూడండి అని చెప్పా. అవి కాకుండా మనకు అందుబాటులో అది ఓకే, దాంతో పాటు ఇంక ఇక్కడ అందుబాటులో ఏమన్నా ఆలయాలు ఉన్నాయా, అవి ఏమన్నా దర్శిస్తే సంతానం కలుగుతుందా అనేసి అడుగుతా ఉన్నారు రమ్మగారు. జనరల్గా సంతానం అనగానే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయమంటారు జయ. జాతకాల్లో సర్పదోషాలు నాగదోషాలు ఉంటే పిల్లలు కలగరని చెప్తారు. జ్యోతిష్ పండితులు ఎవరైనా ఇప్పుడు సంతానం కలగలేదు, ఏవో ప్రయత్నాలు చేస్తాం, ఐవీఎఫ్లు ఏవో ట్రై చేస్తారు కదా. మనకు 39 ఉంది కదా, మాట్లాడుతూనే ఉంటాం మనం. అలా వాళ్ళు ఎవరితోటో ట్రై చేస్తూ కూడా మనం ఒక ఈ భారతదేశంలో ఉన్నది ఏంటంటే భగవంతుణ్ణి నమ్మటం. అవును, ఏదో ఒక దేవాలయానికి వెళ్దాం, ఓ పూజ చేసుకుందాం, ఎవరైనా పెద్దవాళ్ళని సంప్రదిద్దాం అనుకుంటారు. ఈ జ్యోతిష పండితులను ఎవరినైనా మనం చూసినప్పుడు సాధారణంగా సర్పదోషం చెప్తారు. స్కందోత్పత్తి చదవమంటారు. స్కందోత్పత్తి అంటే రామాయణంలో ఉంది. అది సుబ్రహ్మణ్యుడు ఎలా పుట్టాడు, కుమారస్వామి జననం స్కందోత్పత్తి అంటే అది. స్కందుడు ఎలా పుట్టాడు, శివవీర్యం ద్వారా, అది పార్వతీదేవి ద్వారా గర్భం దాల్చకుండా కింద భూమి మీద పడిందని, దాన్ని అగ్ని చేసి గంగలోకి చేర్చాడని, అక్కడి నుంచి ఆమె కూడా ఉగ్రతని వేడిని తట్టుకోలేక శరవణాలకి తోసేసిందని, అక్కడ కృత్తికల అక్కడ సంతానంగా ఆయన కుమారుడిగా మారాడని కథ చెప్తారు. అది రామాయణ అంతర్గతంగా ఉంది. దాన్ని స్కందోత్పత్తి చదివితే చాలా ఫలితం ఉంటుందని చెప్తారు. ఒకటి. తర్వాత మన కుమారస్వామి ఆరాధన, స్కంద ఆరాధన అంటే సుబ్రహ్మణ్య ఆరాధన. దానికి సర్పదోషం తొలగాలంటే, నాగదోషం పోవాలంటే షష్ఠి పూజలు చేసుకోవటం, ఇది ఒక విధానం చెప్తారు. దీంట్లో భాగంగానే నువ్వు అడిగిన దేవాలయాలు, కుమారస్వామికి సంబంధించిన దేవాలయాలు ఎలా ఉన్నాయి, ఆరుపడై వీడు, మన తమిళనాడులో 6 స్కందుడి దేవాలయాలు ఉన్నాయి. అవునవును. ఈ ఆరుపడై వీడు చూడడం, పళని, తిరుత్తణి, అవి తిరుచెందూరు, ఈ దేవాలయాలు చూస్తారు. మన ప్రాంతంలో ఇప్పుడు తమిళనాడే వెళ్ళాలంటే అవ్వదు కదా. నువ్వు ఇందాక చెప్పిన రామేశ్వరం ఏదో సందర్భంలో మనం ఒక వాక్యంగా చెప్పాం. రామేశ్వరంలో నాగప్రతిష్ఠ చేస్తే సంతానం కలుగుతుంది అని చెప్తారు. నేను చెప్పే గారు అయితే వాళ్ళు మనం వివరంగా మాట్లాడలా. జ్యోతిష్యం ద్వారానే ఇది ఇలాంటివి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నాగప్రతిష్ఠ చేసి రండి, సంతానం కలుగుతుంది. నాగప్రతిష్ఠ చేస్తే పిల్లలు పుడతారు అని చెప్తారు. నేనేమనుకుంటా అంటే నాగప్రతిష్ఠ వల్ల కలిగిన ఒక దారి కనపడుతుందేమో అని అనిపిస్తుంది. ప్రతిష్ఠ వల్లే సంతానం, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అడుగుతారు చాలామంది. చింతకాయలు రాలచ్చు, రాలకపోతే ఆ చింతకాయని రాలగొట్టే ఒక సాధనం నీకు దొరకచ్చు కదా. దైవారాధన ఎప్పుడూ ఫలితాన్ని ఇవ్వకుండా ఉండదు. అవునవును, దీనివల్లే అవ్వచ్చు, ఇంకో మార్గం ఏదైనా స్ఫురించవచ్చు, ఎప్పుడూ అలా ఉంటుంది కదా. అవును రమ్మగారు. అయితే మన ప్రాంతంలో అయితే గుంటూరు జిల్లాలో పెదకాకాని, అక్కడ పెదకాకానిలో సుబ్రహ్మణ్య స్వామి, అవును, శివాలయం అంటారు. సుబ్రహ్మణ్య స్వామి పెదకాకానిలో మొక్కుకుంటే పిల్లలు పుడతారని ఆ ప్రాంత వాసులంతా నమ్ముతారు. చెవులు కుట్టిస్తారు అన్నావు. అవునండి కదా, చెవులు కుట్టిస్తారు, పిల్లలకి చెవులు కుట్టిస్తారు, అన్నప్రాసన చేస్తారు, అన్నప్రాసన చేస్తారు, పిల్లల్ని ఉయ్యాల కడతారు. దీంతో పాటు మన ప్రాంతంలో గుంటూరు కాకుండా కృష్ణా జిల్లాలో మోపిదేవి, మోపిదేవిలో మా పిల్లలిద్దరూ మేము మోపిదేవిలోనే మొక్కున్నాం. మోపిదేవిలోని అక్కడ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఉయ్యాలేస్తారు, అక్కడ జుట్టు తీస్తారు, అక్కడ చెవులు కుట్టిస్తారు, స్వామికి అక్కడ పాలు పోస్తారు, పెద్ద పుట్ట వెలిసి ఉంది. సుబ్రహ్మణ్య క్షేత్రాలు, మనం అంత క్షేత్రాలకి వెళ్ళలేము, మన వల్ల కాదు. సమీపంలో ఎక్కడైనా సుబ్రహ్మణ్య ఆరాధన ఉన్న దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళండి. వల్లీ దేవసేన సమేతుడుగా ఉన్న సుబ్రహ్మణ్యుడైనా పర్వాలేదు, లేదా పుట్టగా ఉండి సుబ్రహ్మణ్య సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడైనా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం, నాగారాధన చేయటం కూడా ఒక మంచి పద్ధతి. ఇలా చేసుకోవచ్చు. ఈ దేవాలయాలంటే ఇప్పుడు రామేశ్వరం దాకా పోలేకపోతే మన దగ్గరలో ఉన్న వెళ్ళొచ్చు కదా. ఇంకా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఎన్ని ఉన్నాయో
అవునవును. ప్రతి ఊళ్ళోనూ ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఓ పుట్టో 2 పుట్టలో వాటి గుడి కట్టి పక్కన స్వామిని ప్రతిష్ఠ చేసి కనిపిస్తాయి. ఉమ్. రావి చెట్టుని ఆరాధించడం వల్ల కూడా సంతానం పుట్టి కలుగుతుంది. రావి చెట్టు రమ్మగారు, రావి చెట్టు. రావి వేప చెట్టు కలిసి ఉంటాయి కొన్ని కాదు, చోట్ల. రావి చెట్టే. ఈ రావి చెట్టు గాలికి దాని తాలూకు ఆ చెట్టులోంచి బయటికి వచ్చేటువంటి ఆ అద్భుతమైన జీవశక్తి ఈ గర్భానికి సంబంధించి గర్భాశయానికి సంబంధించిన సమస్యల్ని సాల్వ్ చేస్తుందట. బా. ఆడవాళ్ళకే ప్రాబ్లం ఉందనుకో, రావి చెట్టు చుట్టూతో 108 ప్రదక్షిణాలు చేయటం, చెట్టుని ముట్టుకోకూడదంటారు. చక్కగా కొద్ది మఠసంగా ఉన్న చెట్టు ఒకటి చూసుకోవటము, దేవాలయాల్లో కనిపిస్తాయి. పాలు పోయటం అని చెప్తారు కానీ చెట్లు పాడైపోతాయి అనిపిస్తుంది నాకు. ప్రదక్షిణ చేస్తే సంతానం కలిగిందని నేను ఒకరిద్దరి దగ్గర విన్నాను కూడా. నమ్మకం, భక్తి అంతే. ఈ నమ్మకం భక్తిలో మనం సుబ్రహ్మణ్య క్షేత్రాలు చూసుకుని తమిళనాడు కనుక వెళ్ళగలిగితే అక్కడ చూడొచ్చు. కర్ణాటకలో మంచి మంచి క్షేత్రాలు ఉన్నాయి. కుక్కి సుబ్రహ్మణ్యం అలాంటి దేవాలయాలు ఉన్నాయి. తర్వాత ఏమో ఘాటి సుబ్రహ్మణ్యేశ్వరుడు, అవి కూడా చాలా ప్రత్యేకమైన క్షేత్రాలు. మరి ఇది కాకుండా మీరు ఏదైనా చదువుకుంటాము, ఏదైనా చదువుకోవాలంటే రామాయణం నుంచి స్కందోత్పత్తి, ఓకే, ఈ స్కందోత్పత్తి కాకుండా సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాలి. ఈ రామాయణంలో ఒక్కో పుస్తకం ఒక్కోలా ఉంటుంది. పేజీ చూసుకోండి, బాలకాండలోనే ఉంటుంది. సంస్కృతంలో మనం శ్లోకాలు చదువుకుంటాం అంటే శ్లోకాలు చదువుకోవచ్చు. కాదు వచనం చదువుకుంటాం అంటే రామాయణ కథ ఉన్న పుస్తకాలు తెచ్చుకోవటం, బాలకాండ తెచ్చుకోవడం, చదువుకోవడం, రోజు చదువుకోవచ్చు. ఒకటి. ఇవి కాకుండా ఇంకొకటి ఏం చెప్తా అంటే, నాకు ఇదివరకు చెప్పిన జ్ఞాపకం ఉంది, నేను మళ్ళీ చెప్తున్నాను. అదే ఉదంకుడు చేసిన నాగస్తోత్రం. ఇది మహాభారతంలో ఉంది, ఆదిపర్వంలోది. వ్యాసుల వారు రాసిన ఉదంకుడు నాగస్తోత్రము ఉంది సంస్కృతంలో. దాన్ని తెనిగించిన మహాభారతంలో కూడా తెలుగు పద్యాలు చక్కగా ఉంటాయి. పాతవి మనవే ఉండాలి. ఒక వీడియో కుదిరితే చూడండి, లేదా మీరు ఇంటర్నెట్ ఆన్లైన్ చూస్తే ఉదంకకృత నాగస్తవము అని కొడితే ఉదంకుడు నాగస్తోత్రం పేరుతోటి తెలుగు పద్యాలు 4 పెద్ద పెద్ద పద్యాలు. సంస్కృత శ్లోకాలు నాకు గుర్తుండి ఒక 18 ఎన్నో శ్లోకాలు. చక్కగా చదువుకోండి. దేవాలయాలకు వెళ్ళాలంటే సుబ్రహ్మణ్య దర్శనము నా సలహా అయితే. నా స్వానుభవం మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ నాగప్రతిష్ఠ చేసిన వాళ్ళు కూడా కనపడతారు. వాళ్ళకి అవకాశం లభిస్తుంది సంతానం కలగడానికి. చేయటమే అది మొక్కుకోవటం. ఇప్పుడు చింతకాయలు రాలవు, నేను చెప్పే కదా, మొదట చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నా. దేవాలయ దర్శనం మీద గట్టి నమ్మకం ఉంటే మీకు అవకాశం లభిస్తుంది. అంతే, అలా ఉండాలి, వెళ్ళాలి, అంతే. నమ్మకమే కదా రమ్మగారు. అంతే. రైట్ అండి. నమస్తే. నమస్తే.